హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియోలో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను హార్ట్ఫుల్గా. నాకు ఏది అనిపిస్తుంది వెరీ ట్రాన్స్పరెంట్గా, అది కాంట్రవర్షియలా కాదా, వెనక ముందు వాడు ఫీల్ అవుతాడు, వీళ్ళు ఫీల్ అవుతారు, అతను ఫీల్ అవుతాడు, ఇతను ఫీల్ అవుతాడు, నా పరిచయాలు ఏమి ఆలోచించుకుని నాకు ఏది అనిపిస్తుంది చెప్పేస్తాను. చాలా జెన్యూన్గా చెప్తాను, చాలా కాంట్రవర్షియల్ పాయింట్ టచ్ చేస్తాను. నాగమణికంట ద మాస్టర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు భయంకరంగా. ఆ మైండ్ గేమ్ రాంగా రైటా అన్ని రకాలుగా విధాలుగా కలిపి చెప్తాను, క్లియర్గా విందాం. దాంతోపాటుగా నిఖిల్ బీభత్సమైన ఓవర్ ఫిజికల్ అయ్యాడా? నాకెందుకంటే ద బాహుబలి అన్న ఫీలింగ్ వచ్చింది ఈరోజు. టీముని నడిపించిన విధానం, టీముని ముందుకు తోసిన విధానం, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అక్కడ అభయ్ టీము ల్యాక్ అయింది, ఇక్కడ ప్లస్ అయింది. అది ఎందుకు ఎక్కడ? దాంతోపాటు ఒక నెగిటివ్ కూడా అందరూ అనుకునే నెగిటివ్ ఒకటి ఉంది. ఏంటి? నిఖిలే చెప్పాడు కదరా విడాల్ లాస్ట్ వీక్. ఏం చెప్పాడురా? ఫిజికల్ అవ్వద్దు, వైలెన్స్ అవ్వద్దు అని. అవతల టీంలో క్లాన్ మెంబర్స్ అయిన చీఫ్ యష్మి ఉన్నప్పుడు పృథ్వీని పిలిచి మరీ ఓవర్ ఫిజికల్ అవ్వద్దు, మనం యాక్టర్స్ రా, ఏదైనా తగిలితే ఏంటి ప్రాబ్లం అన్న నిఖిలే ఈరోజు ఇసిరిసిరి కొట్టాడే మనకంట అని. నువ్వు బాహుబలి ఎలా అంటావురా, బల్లాల దేవా కదరా అనాల్సిందే అని అనుకోవచ్చు. దానికి నేను క్లియర్గా చెప్తాను, వీడియో మొత్తం చూడండి. దాంతోపాటుగా విష్ణుప్రియ ఫర్ ద ఫస్ట్ టైం మన వీడియోలో నెగిటివ్ చెప్పాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చింది. 100కి 1000% ఈరోజు ఆ సిచ్యువేషన్ అది ఎక్కడైతే జరిగిందో ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియలో, విష్ణుప్రియ ఫీల్ అవ్వడం ఓకే. ఎందుకంటే ప్రేరణ ఎక్స్ప్రెషన్స్ దోసేసేటప్పుడు ప్లస్ ఆవిడ ఫస్ట్ అడిగినప్పుడు వేయలేదు కాబట్టి ఫీల్ అవ్వచ్చు. కానీ దాన్ని ఓవర్ డ్రామాటిక్ చేసి ఎగ్జాజరేట్ చేసి ఇట్టనిందని చెప్పి అక్కడ ఎక్కువ చేసింది. ఆ పాయింట్ ఇచ్చినప్పుడు చాలా గట్టిగా మాట్లాడదాం. దాంతోపాటుగా ప్రేరణ కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా చాలా పొగరుతో మాట్లాడుతుంది. చాలా పొగరు, అంతా ఇంత కూడా కాదు. వాటి గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్క పాయింట్ గుర్తు చేస్తాను. పాపం అనిపించింది ఆదిత్య గారు. ఆయన పెట్టాల్సిన ఎఫర్ట్స్ 1000% పెడుతున్నాడు. మనకి కొన్ని పాయింట్స్ ఆయనలో భాషా గారిని గుచ్చినప్పుడు, వెన్నుపోటు పొడిచినప్పుడు అని అలాంటివి నచ్చలేదు. నామినేషన్స్ పాయింట్ నచ్చటం లేదు. కానీ టాస్కుల్లో 100% ఇస్తున్నాడు. దాంతోపాటుగా ఆయన ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా మూర్ఖంగా బిహేవ్ చేసి, నోటికి వచ్చినట్టు బిహేవ్ చేసి, హ్యాండ్ గెస్చర్స్ ఎలా అంటే అలా చూపించిన పృథ్వీరాజ్కి 100కి 100% నాగార్జున సార్ భీకరమైన వార్నింగ్ ఇస్తాడు. రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అనేది కూడా చెప్తాను. అట్లీస్ట్ ఎల్లో కార్డ్ అయితే ఇచ్చేస్తారు. 99% ఎల్లో కార్డు ఇస్తేనే అతని ఆట బాగుంటుంది. లేకపోతే ఓవర్ చేస్తున్నాడు. చిన్న పెద్ద ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ పక్క 50 ఏళ్ళ పెద్ద మనిషి పద్ధతిగా పృథ్వీ మీరు బ్రో గారు అని అంటుంటే ఇతను మాత్రం నోటికి వచ్చినట్టు పైన పడి పైకి పోతాడు. నువ్వు తోపైతే ఏంటి? నువ్వు టాస్క్ ఆడినంత మాత్రం నీ ప్రవర్తనే బిగ్ బాస్ హౌస్లో ఉండే ప్రవర్తనే జనాలు చూసేది. చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. ఆ హ్యాండ్కి ఇచ్చేసి నేను చెప్తాను ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలా వచ్చిందని. ఖచ్చితంగా పృథ్వీ చేసిన మిస్టేక్. ఈరోజు అందరికంటే ఫిజికల్ అవ్వడం తప్పు కాదు ఆ టాస్క్లో. ఆ టాస్క్ గురించి వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఆ టాస్క్ ఎలాంటిది, ఎలా ఆడి ఉండాల్సింది, పృథ్వీ ఆడడంలో తప్పులేదు. కానీ మిస్టేక్స్ ఏంటి చెప్తాను. నా వర్షన్లో నేను మాట్లాడతాను. అందరి పాయింట్స్ చాలా జెన్యూన్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. దయచేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. చాలా సీరియస్గా ఉంటుంది ఈ వీడియో. బర్రెగొంతు వేసుకుని అరుస్తుంటే నాకు దగ్గు వస్తూ ఉంది. గట్టిగా బర్రెగొంతు మాట్లాడాల్సింది. పాపం ఆదిత్య గారు ఎన్నా తలైవా. ఆదిత్య గారు ఏమన్నా గుండె అయింది. సరోజ వద్దు, సరోజ ఆ డైలాగ్ గుర్తుంది మీకు? సేమ్ టు సేమ్ రిపీట్. పృథ్వీ ప్లీజ్, పృథ్వీ వద్దు పృథ్వీ ప్లీజ్, వద్దు పృథ్వీ. ఎపిసోడ్ మొత్తం ఆ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 3-4 సెకండ్స్ కోసం అదే పడుతుంది సార్. నాకు నవ్వుకోలేక చచ్చిపోయినా. కానీ పృథ్వీ బిహేవియర్ బాగాలేదు. పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. టాస్క్ స్టార్ట్ అవగానే ఇది కూడా క్లియర్గా చెప్తాం. బెలూన్ టాస్క్ గురించి నాకేమనిపించింది అనేది. బెలూన్స్ టాస్క్ అయిపోయిన వెంటనే నిఖిల్ అక్కడ చేత్తో కొట్టకూడదని ఉంది. సో చేత్తో కొట్టాడు అభయ్ అన్నాడు. నేను చూసిన దాని ప్రకారం కూడా ఒకనొక టైంలో చేత్తో కొట్టినప్పుడు 1-2 బెలూన్స్ పగిలిపోతాయి. అభయ్ కొట్టినప్పుడు అది ఇంటెన్షనలా అన్ఇంటెన్షనల్ అనేది సంబంధం లేదు, నిజంగానే చేత్తో పగిలినాయి. అదే చెప్తున్నాడు. దానికి పృథ్వీ వచ్చి 3 బెలూన్స్ పగలగొట్టాడు చేత్తో. 3 బెలూన్స్ అన్నాడు. ఈరోజు చిన్నగా మాట్లాడుతాను, ఎందుకో చాలా ఇదిగా ఉంది లోపల. అభయ్
అసలు చేత్తో బెలూన్స్ పగలవరా స్వామి, అది ఎవడు చెప్పాడు పగలవని, అది మెత్తగా ఉండదే పగలుతున్నప్పుడు చేతి ఎందుకు పగలదు, ఈజీగా పగలుతాయి, పగలవరా ఆయన అనేసి చెప్తున్నాడు. యష్మి అప్పుడే వచ్చింది. యష్మి మాట్లాడేది పెద్దగా వాళ్ళ టీంకి సపోర్ట్గా మాట్లాడడానికి పాపం ఎఫర్ట్స్ అయితే పడుతుంది, టీం గేమ్ వచ్చినప్పుడు గట్టిగా ఆడద్దు, కానీ ఆ ఫ్లోలో రాంగ్ పాయింట్లని మాట్లాడుతుంది. ఇక్కడ ఏం మాట్లాడిందంటే, మరి స్టిక్ ఇరిగితే గేమ్ ఆపాలని రూల్ లేదు కదా, సంచాలక ఆపింది, ఎలా ఆపిందని. వీళ్ళందరూ సంచాలకులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడరు, వేరే వాళ్ళు సంచాలకులుగా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రేరణ, ఇప్పుడు సోనియా చేసింది కూడా అదే, ప్రేరణ సంచాలకు ఉన్నప్పుడు 6 మందిని చూడాలి కదా, చూడడానికి కదా సంచాలకు ఉండింది, అసలు ఎందుకు ఉండింది అందుకు కదా అనేసి అనింది. ఈరోజు ఇద్దరిని చూడలేకపోయింది అనే సెన్స్లో ప్రేరణ కూడా అంటుండదు లైవ్లో. ప్రేరణ ఏమన్నది, సోనియా నన్ను అనింది కదా, ఇద్దరిని చూడాలంటే ఎలా చూడమంటావు, ఇక్కడ బాల్ చేయాలా అక్కడ చూడాలా అనేసి అనింది సోనియా. అలాగే ఉంటుంది. వీళ్ళు ఆడేటప్పుడు అది గుర్తురాదు, వేరే వాళ్ళు ఆడేటప్పుడు సంచాలకులు మిస్టేక్లు చెప్తారు. ఇక్కడ సంచాలకు మధ్యలో రూల్స్ చెప్పచ్చు. అదేంటి మధ్యలో రూల్స్ అంటే, డిస్క్వాలిఫై చేయకుండా ఇలా వచ్చావు కదా ఇక్కడి నుంచి రాకూడదు అని చెప్పచ్చు, అది పోయేదేం లేదు. దానివల్ల అవతలోడికి కూడా ఎఫెక్ట్ అయితే, అవతలోడికి బెనిఫిట్ లేకపోతే చెప్పకూడదు. ఇప్పుడు ఇది ఎలాంటిది, ఆ రోజు ఆ బ్రిక్స్ టాస్క్లు ఏమైంది, సీత నిఖిల్ సంచాలకు ఉన్నప్పుడు ఆ బ్రిక్స్ మాయి నువ్వు ఆ రూల్ ఇప్పుడు దాకా తనుకోవచ్చు అన్నట్టు వదిలేసావు, ఒకనొక టైంలో ఇక్కడి నుంచి తన్నకూడదు అన్న టైంకి వాళ్ళ 3 బ్రిక్స్ నిలబెట్టేస్తున్నారు, మా ఒక్క బిగ్ గోల్ లేదు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏందని. అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వస్తే రైట్ చేయొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో కూడా రైట్ చేసిన సంచాలకు ఇష్టమే, కానీ ఆ సిచ్యువేషన్లో బెనిఫిట్ అవుట్ కింద రైట్ చేయొచ్చు. కానీ ఈ సిచ్యువేషన్లో ఏముంది రైట్ చేయడానికి, ఏ రూల్ మార్చినా ఏదైనా మధ్యలో రాచినా ఎవరికి అన్ఫిట్ అయ్యేది ఏం లేదు. తర్వాత నేను అన్ని ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను, ఎవరి సైడ్ బయాస్డ్గా ఉండాలని ఏముండదు. నేను ఏంటంటే ఎక్కువ చూస్తాను, ప్రతి ఒక్కటి నోట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు క్లియర్గా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా నాకు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఈ పాయింట్ ఆ పాయింట్ తెచ్చినప్పుడు నాకు అనాలిసిస్లో నాకు అనిపించింది చెప్పేస్తాను. నేను ఏది లేనిది ఏం చెప్పను, ఉన్నదాన్ని చెప్తాను. అవతల వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, అవతల వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎవరి ఫ్యాన్ అంటే వాళ్ళని పోవడాలని ఫీల్ అయితే నేనేం చేయలేను. నాకు నిజంగా అన్ని రకాల పాయింట్స్ పెట్టేస్తాను. తర్వాత ఏమైందంటే, నీ స్టిక్ ఇరిగిందని గేమ్ ఆపాల్సింది కదా, డిస్క్వాలిఫై చేయాల్సింది కదా అంట. స్టిక్ ఇరిగితే డిస్క్వాలిఫై ఏముందని స్వామి, స్టిక్ ఇరగడమే కాదు, యాక్చువల్గా స్టిక్ ఇరిగిన తర్వాత పాస్ చేయడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఇంకోటి చెప్తానండి, స్టిక్ ఇరిగిన తర్వాత పాస్ చేయడం కాదు, స్టిక్ ఇరిగిన తర్వాత స్టిక్ లేని నోటితో నువ్వు గెలిచి కూడా దానికి అర్థం అవ్వదు. ఎందుకంటే స్టిక్ని కాపాడుకోవాల్సింది అతనే అని ఆ పాయింట్ వద్దు. ఎందుకంటే ఆ స్టిక్లు అలాగే ఉంటాయి, 100 సార్లు అయినా ఇరిగిపోతూనే ఉంటాయి. అది ఇరిగిపోయిన తర్వాత బిగ్ బాస్ పంపిస్తాను ఉంటాడు, అది పాస్ చేయాలి, ఆ స్పాట్ డెసిషన్ తీసుకోవాల్సిన సంచాలకే. అదే డెసిషన్ తీసుకోకుండా స్టిక్ ఇరిగిందని అలా చేయకుండా ఉంటే సంచాలకనే రేపు మళ్ళీ నాగార్జున సారో ఈ హౌస్మేట్స్ అంటారు అసలు బుద్ధి లేకుండా సంచాలక ఆడిస్తానే ఉండిందని. సంచాలక ఉండేవాడికి ఏది చేసినా తప్పే, ఏది చేసినా రైటే. అది నాగార్జున సార్ కూడా అదే డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఏది నెక్స్ట్ వీక్ ఫర్దర్గా గేమ్లో స్ట్రాంగ్గా ఏది ఎవరిని రైట్ అంటే వాళ్ళకి నెక్స్ట్ వీక్ గేమ్ బాగుంటుందో ఆ టైంలో ఇట్టైనా రైట్ అవ్వచ్చు, అట్టైనా రైట్ అవ్వచ్చు, అట్లా ఉంటుంది సంచాలక డెసిషన్లు. దాంట్లో ఎవరిది తప్పు కాదు, ఎవరిది రైట్ కాదు అనే సిచ్యువేషన్స్ ఇలాంటి టాస్క్లు వస్తాయి. కానీ ఓవరాల్గా చూస్తే క్లియర్గా చెప్పేస్తున్నాను, ఈ టాస్క్ ఎవరి సైడ్ అయినా తిప్పి మాట్లాడే అవకాశం ఉంది నాగార్జున సార్. కానీ నాకు పర్టికులర్ ఈ ఒక్క టాస్క్లో మాత్రం సోనియా ఇంటెన్షనల్గా తప్పు చేసింది, ఇంటెన్షనల్గా వాళ్ళ టీంని గెలిపించడానికి చేసింది అన్నట్టుగా భయంకరమైన చీటింగ్ ఏదో చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. ఆవిడకి తెలిసినంతవరకు ఆవిడ జెన్యూన్గానే చేసింది అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. అంటే వీళ్ళ సైడే 51% ఉందన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అబ్బాయి చేతులతో పగల కొట్టాడు, దాంతోపాటుగా బయట ఉన్నప్పుడు సింపుల్ లాజిక్ అబ్బా, నేను కన్సిడర్ చేసుకున్న లాజిక్ ఒకటే, సంచాలక్ ఏది చెప్తే అది ఫైనల్. సంచాలక్ క్లియర్గా ఒకటికి 100 సార్లు చెప్తా ఉంటే లోపలికి వెళ్లకుండా నిఖిల్కి కూడా 3 సార్లు బయటకు వస్తే చెప్పింది లోపలికి వెళ్ళాడంట. అది అందరూ ఒప్పుకుంటున్నారు, నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు 2-3 సార్లు వచ్చానని. కానీ అతను చాలాసార్లు వచ్చాడు, బయటే ఉన్నాడు, చెప్పినా కూడా అది నా ఇష్టం, నేను పోవాలని అన్నాడు. సంచాలక్ చెప్తున్నా కూడా పోకపోవడం తప్పు. ఈవెన్ నాగమణికంట కూడా అదే చెప్తాడు అబ్బాయికి. సో ఇది క్లియర్. ఈ టాస్క్లో క్లియర్గా నాకు తెలిసి ఒక 51% నిఖిల్ వాళ్ళ టీం విను, 49% వీళ్ళ టీం విను. వన్ సైడ్ అయితే లేదు ఇది, అది ఎట్టగాలంటే అటు మలుచుకోవచ్చు. ఒకటి సంచాలక మాట వినలేదు, రెండోది బెలూన్స్ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి మొత్తం మీద. ఆయన కాలుకు ఒకటే ఉంది, యాక్చువల్గా ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది కాలుకున్నదే, కానీ అతను కాలుకున్నది ప్రొటెక్ట్ చేసుకున్నాటికి బయట ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే బయట ఉంటే అతను కొట్టలేడని, ఎందుకంటే బయటికి రాకూడదని రూల్ ఉంది కాబట్టి అతను రావట్లేదు. వచ్చిన కూడా మళ్ళీ వెంటనే లోపలికి వెళ్తున్నాడు సంచాలకి చెప్పగానే. ఇతను బయట ఉన్నప్పుడు ఆ కాలుకున్న ఒక బెలూన్ ఎలా పగలు కొడతాడు, ఇవన్నీ కన్సల్ట్ చేసుకొని సంచాలకి చెప్పింది. కానీ బిగ్ బాస్ టీం అయితే దాన్ని ఎట్టైనా మళ్ళీ చెప్పొచ్చు, దాంట్లో డౌట్ లేదు. నేను చెప్పింది కరెక్ట్ అని కూడా కాదు, నాకు అనిపించింది చెప్తున్నాను. ఇదంతా అయిపోయింది, చాలాసేపు భయంకరమైన ఆర్గ్యుమెంట్లు చేసుకున్నారు. యష్మి కూడా పెద్దగా అరుస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వాళ్ళు గట్టిగా అరుచుకున్నారులే, తర్వాత మళ్ళీ కలిసిపోయి గట్టిగా దాని గురించి నవ్వుకుంటున్నారు అనమాట వీళ్ళిద్దరు. అరవద్దు, నువ్వెవరు చెప్పనాడికి అరవద్దని గట్టిగా అరుచుకున్నారు. ఎవరు? నిఖిల్, యష్మి ఇద్దరు క్లోజ్ అయ్యే, అందుకని అరుచుకున్నట్టు ఉంది. పక్కకి వెళ్ళు,
పక్కకెళ్ళు అనేసి ఇద్దరు అనేసుకున్నారు. తర్వాత అయిపోయింది. ఇదంతా కవర్ చేసేస్తాను, అదేం పెద్ద ఇది కాదు, ఇది 2-3 రోజులు జరుగుతూనే ఉంది. నాగమణికంట అంటాడు, అన్న అవైనా నువ్వు హ్యాండ్తో కొట్టేవా లేదో చెప్పు, నేను గట్టిగా ఫైట్ చేస్తా కొట్టలేదంటే అంటే అనగానే, అరే అదంతా వదిలే మీదికి వెళ్ళా కానీ పగలు కొట్టలేదురా, నేను చేతులు పెట్టాను చేతులతో ఇట్లా అన్నాను కానీ పగలు కొట్టలేదు, అది పగలలేదు అంటాడు. పగిలి తర్వాత సరికి సంచాలకు లోపలికి రమ్మన్నప్పుడు లోపలికి రావాలి కదన్నా, రాలేదా అంటే అబ్బాయి నేను రాను అంతేరా, నేను రానని చెప్పాను అంటే సంచాలకు చెప్పినప్పుడు రావాలి కదన్నా, అది కదా రూలు, ఈ రూలు ప్రకారం వాళ్ళే తెలిసినట్టు అనే సెన్స్లో అంటాడు నాగమణికంట. తర్వాత సీత రూమ్లో ఏముంటుందంటే సోనియాకి పాజిటివ్గా చెప్తుంటుంది, సోనియా నువ్వైతే ఆ కలర్ బాల్ ఈ కలర్ బాల్ చూసుకొని తోసావని నేను అనుకోవట్లేదు, నిజంగానే నార్మల్గా తోసావు. చాలామంది చాలా క్లిప్స్ పెడుతున్నారు, అబ్బా ఈ టీంలో ఏమో ఆరెంజ్ తోసారని, ఈ టీంలో బ్లూ తోసింది ఎక్కువ అనేసి చెప్తా ఉంటారు. యాక్చువల్గా ఓవరాల్గా చూస్తే ఏది కనపడితే అది అప్పుడప్పుడు తోస్తుంది, ప్రతిసారి తోస్తూ ఉండలేదు, ఎందుకంటే అక్కడ కూడా చూడాలి కాబట్టి. అది టఫ్ టాస్క్ అబ్బా, అది ఏదైనా చేయొచ్చు. తర్వాత సరికి ప్రేరణ యష్మితో అంటుంటుంది మన సంచాలకు చూసుకోవాలి కదా, ఇద్దరే కదా ఉండేది, మొన్న 6 మంది ఉంటే నన్ను అన్నది కదా అనేసి అనింది. ఇది కరెక్ట్ పాయింటే. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ వచ్చి వాళ్ళ టీంతో అంటుంటాడు అనమాట, విష్ణుప్రియ బ్యాట్ ఇచ్చింది మనది ఒక ఫాల్ట్ ఉంది, నువ్వు ఒక 2-3 సార్లు బయటకు వెళ్ళి అదొక ఫాల్ట్ ఉంది, మన అయితే ఫాల్ట్ కూడా మనకి కూడా ఉంది, ఆ బ్రీతింగ్ ఇష్యూ వల్ల ఆయన ఆగిపోతే మనం ఆగాలని లేదు, అది ఆగాలని లేదు, అది మన ఫాల్ట్ కదా అని 1-2 పాయింట్లు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఇది అయిపోయింది. తర్వాత నా బెలూన్ కాపాడుకోవడానికి నేను బయటకు వెళ్ళాను, అది ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్, స్ట్రాటజీలో ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ ఏముంటుంది అన్నట్టు చెప్తున్నాడు. బెలూన్ కాపాడడానికి వెళ్ళాడు, అది చూసి సంచాలకి లోపలికి వెళ్ళినప్పుడు వెళ్ళాలి అంతే, ఇంక దాంట్లో తిరిగేలేదు. సంచాలకి చెప్పిన తర్వాత వినాల్సిందే. 90% నాగార్జున సార్ ఇదే చెప్తారు అనుకుంటున్నా. ఇది చెప్పకపోతే ఏమవుద్దంటే సంచాలకి చెప్పినా వినలేదంటే ఫర్దర్గా టాస్క్ కూడా ఇదే పెంట అవుతాయి అనేసి సంచాలకి చెబితే నువ్వు వినాలి అబ్బాయి, అది నీ తప్పు అనే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి దోశ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ దోశ ఇష్యూని నేను కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే లైవ్ కూడా క్లియర్గా చూశాను కాబట్టి. యాక్చువల్గా దోశ ఇష్యూలు ఏమైందంటే నేను చెప్పేది చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ టాస్క్లో హట్ అయ్యాడు ఆ అబ్బాయి, హట్ అయ్యి బిగ్ బాస్ ఏమన్నా అనుకుని నేనైతే ఏ టాస్క్లు ఆడను, అసలు వర్క్లు కూడా ఎవరు చేయొద్దు, మన క్లాన్ మెంబర్స్కి అందరికీ చెప్పండి, పిలిచి కూడా చెప్పాడు ఎవరు ఏ వర్క్ చేయొద్దు అంటే అది తెగరు, అబ్బాయి వద్దు అబ్బాయి, అది మనకి బ్లేమ్ వస్తుంది అబ్బాయి ప్లీజ్ అంటే, అన్న ఐ విల్ టేక్ టోటల్ బ్లేమ్, మీకేం ప్రాబ్లం లేదు, ఎవరు చేయొద్దు, బిగ్ బాస్ ఏమన్నా నేను తీసుకుంటావు, ఇంటి నుంచి బయట పంపించిన ప్రాబ్లం లేదు, ఇక్కడి నుంచి వర్క్ ఏం చేయొద్దు, మనకి రేషన్ రాకపోయినా పర్లేదు, ఏం చేయొద్దు, వర్క్ చేయకుండా ఉందాం, మనకు అవసరం లేదు ఇదంతా అనేసి గట్టిగా డిసైడ్ అవుతున్నా అని చెప్పి టీం అందరిని పిలిచి మాట్లాడే టైంలో నాగమణికంట వీళ్ళు ఏం చేస్తారంటే, నాగమణికంట ప్రేరణతో అంటాడు అబ్బాయి తిందామా అయితే అన్నట్టుగా నాగమణికంట అంటే తిందాము ప్రేరణ, నువ్వు వెళ్ళి ఒక ప్లేట్లో దోశలు వేసుకురా, సింగిల్ ప్లేట్లు వేసుకురా, మన వాళ్ళందరూ తిందామంటాడు. అది అక్కడ జరిగిన డిస్కషన్. వర్క్ చేయొద్దు, ఎవరికి ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదని అబ్బాయి, చీఫ్ అయిన అబ్బాయి ప్రేరణకి నాగమణికంటకి వీళ్ళందరూ చెప్తారు, ఒకే ప్లేట్లో మనందరికి దోశలు వేసుకురా అని చెప్తే వాళ్ళు వెళ్తారు. వెళ్ళి దోశలు వేయడం స్టార్ట్ చేస్తుంటే దోశలు వేసే టైంలో ఆవిడికంటే ముందుగా విష్ణు కూడా వచ్చి ఉంటుంది, అప్పుడే ప్రేరణ కూడా వస్తుంది. ప్రేరణ వచ్చి వేస్తూ ఉంటే విష్ణు కూడా ప్లేట్ తీసుకుని వస్తుంది అనమాట, వేయొచ్చు కదా దోశలు నాకు ఒకటి అన్నట్టుగా. అప్పుడు నాగమణికంట ప్రేరణ ఒకటి వేసి ఇవ్వంటే ముందు మన దోశలు మనం వేసుకోవాలి అన్నట్టుగా చెప్తాను. ఇది చదువుతూ చెప్తాను అనమాట, పాయింట్ బై పాయింట్ వస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఎంత ఓవర్ డ్రామాటిక్గా బిహేవ్ చేసింది విష్ణుప్రియని, అది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ తెలియదు, రాసి పెట్టుకోండి. నాగార్జున సార్ ఖచ్చితంగా ప్రేరణని ఆవిడ రూడ్ బిహేవియర్కి అనొచ్చు, ఎందుకంటే నాగమణికంటతో అలా రూడ్ బిహేవ్ చేసావు అనేసి అనొచ్చు. విష్ణుప్రియని మాత్రం నువ్వు అంత డ్రామా చేసావు, ఎగ్జాజరేట్ చేసావు, విష్ణుప్రియని వీడియో ప్లే చేసి చూపించే అవకాశం 100కు 1000% ఉంది. నో డౌట్ విష్ణుప్రియ ఓవర్ ఎగ్జాజరేట్ చేయడంలో తప్పు, క్లియర్గా చూడండి. ప్రేరణ నాగమణితో ఫస్ట్ మన టీంకి ఐ డోంట్ కేర్, మన టీంకి వేయాల్సిందే అనేసి అంటది, ఎందుకంటే చీఫ్ చెప్పాడు మన టీంకి తీసుకురమ్మని, ఎవరికి పని చేయకూడదని. అప్పుడే వాళ్ళు చీటింగ్ చేయబడ్డారని ఫీల్ అవుతున్న టీం అది, ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, మేము గెలవాల్సింది, ఎందుకంటే దానివల్ల లగ్జరీ ఐటమ్స్ అన్ని పోతున్నాయి అనే బాధలో కూడా ఉన్నారు. ఎంత బాధల్లో ఉన్నా ఒకరు వచ్చి ఫుడ్ అడిగితే వేయడం అనేది అది పద్ధతి. ఆ ప్రేరణ ఆ టైంలో వేసి ఉంటే సూపర్ ఉండేది విష్ణుప్రియకి, కానీ కొంచెం డిలే చేసింది. డిలే చేసిన తర్వాత నాగమణికంట ప్లీజ్ ఆకలితో ఉన్నారు కదా, ఎవరు ఆకలైనా ఒకటే కదా ప్రేరణ, అలా అనొద్దు, నువ్వు 2 ఎగ్స్కి నన్ను నామినేట్ చేసావు కదా ప్రేరణ అనేది కొన్ని వెనక నుంచి పాయింట్స్ లాక్కొని వచ్చేది ఆవిడ. వచ్చిన తర్వాత ఆవిడ ఇంకొంచెం అదే విధంగా ఫేస్ పెట్టి సీరియస్గానే ఉన్నది. ఇక్కడ ఇది ఏదైతే గ్యాప్ వచ్చిందో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల విష్ణుప్రియకి హట్ అయింది, కోపం వచ్చింది. కోపం రావడంలో తప్పే లేదు, ఎందుకంటే మనం అంతా ఒక హౌస్లో ఉన్నాము, అందరు రేషన్ కలిసి ఉంది, ఏసీ ఇవ్వాలి కదా అని అనిపిస్తుంది. అప్పుడు విష్ణుప్రియ ఈ పర్టికులర్ పార్ట్కి
హట్ అవ్వడము బాధపడడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే ప్రేరణ డిలే చేసింది కాబట్టి. ఎందుకంటే ఫుడ్ విషయం కదా, సెన్సిటివ్ ఇష్యూ. దీనికి కూడా ఒక లాజికల్ పాయింట్ ఉంది. అక్కడ టాస్క్ జరుగుతున్న టైంలో ఏమవుద్దంటే ఈ బెలూన్స్ టాస్క్లో లైవ్లో వచ్చింది ఇది. సోనియాతో మాట్లాడుతూనే ఉంటుంది, యష్మి మాట్లాడుతూనే ఉంటే అడుగుతూనే ఉంటుంది ఏదో ఏదో అది ఇది అని. అప్పుడులా అక్కడి నుంచి ప్రేరణ, అప్పటి నుంచి విష్ణుప్రియ అంటుంది దూరంలో కూర్చొని, ఏంటి యష్మి మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము, మనకే ఆకలేస్తుంది, ఆ సంచాలకి ఎంత ఆకలి ఉంటుంది, ఇంతసేపు తిరిగి అరిచింది అనేసి ఆకలి గురించి ఆ అమ్మాయి అంటది బయట. అందుకని అంతే ఆకలితో ఉంది కాబట్టి వచ్చాడు కొద్ది. ఆ సిచ్యువేషన్లో ఈ అమ్మాయి డిలే చేసి వేయకుండా ఉండేసరికి సంథింగ్ అది హట్ అవడంలో తప్పలేదు. కానీ వేద్దాంలే ఆకలి అంటుంది కదా అనేసి నాగమణికంట అన్నాడు. విష్ణుప్రియ వచ్చి ఎవరిదైనా ఆకలే కదా ప్రేరణ అనింది. ఆ తర్వాత 2xకి నామినేట్ చేసేవానది. నాగమణికంట వచ్చి నేను వేసిస్తా, తను వచ్చింది ఏం కాదు వేసివని, అదే వేసివని ప్రేరణ వేసివు అది ఇది అనేసి అంటాడు. వేసిచ్చింది ప్రేరణ. వేసిచ్చేటప్పుడు యాక్చువల్గా ప్రోమో చూసిన తర్వాత ప్రోమోలో విష్ణుప్రియ అంతలా ఏడ్చి గందరగోళం చేసిన తర్వాత ఆ ప్రోమోలో ఇలా దోష్ తీసి ఇలా వేసేది ఉంది. ఇక్కడ ఏం ఓవర్ చేయలేదే, ఆవిడ చెప్పినట్టు ఇలా వేయలేదే, లైవ్లో ఇలా వేసింది అని చెప్పింది. అడుక్కున్న వాళ్ళకి వేసినట్టుగా, బెగ్గర్స్కి వేసేటట్టుగా వేసింది అన్నది, జైల్లో వాళ్ళకి వేసినట్టుగా వేసింది అన్నది లైవ్లో అయితే. అంత అనిందంటే విష్ణుప్రియ అంత దారుణంగా అని ఉండదు. ప్రోమోలో వేసింది వేరేది చూపించినట్టుండు, అసలుది ఏదో ఉంది అని నేను అనుకున్నా. కానీ ప్రోమోలో వేసిందే అసలుది అని చూసిన తర్వాత ఓవా నవ్వుపోదురు కదే అనుకున్నా. యాంద్ర నాయన దీనికి ఆ అమ్మాయి ఇంత ఓవర్ చేసి నన్ను అన్యాయం చేసి నన్ను తిట్టనిందనేసి ఏంది అసలు నాకు అర్థం కాదు. అత్త మీద కోడలు చెప్పినట్టు, కోడల మీద అత్త చెప్పినట్టు, అర్ధరాత్రి మొగుడికి పెళ్ళాము అర్ధరాత్రి మొగుడికి చెప్తాడు చూడు అత్త మామల గురించి, అలా అనిపించింది నాకు. ఇదేంద్ర ఇంత పెద్ద చేసి చెప్పింది నాకు విష్ణుప్రియని. అక్కడ ఏమీ లేదు, ఆవిడ ఆడడం వరకు ఓకే, బాధపడడం ఓకే, కానీ దోశని రెస్పెక్ట్ లేకుండా ఇలా వేసింది అని చెప్పడం ఓవర్ ఎగ్జాజరేషన్ తప్పు. చూస్తూనే ఉండింది, అక్కడ ఏముంది. ఇంకొకటి నాకు తప్పు అనిపించింది ఏంటంటే నాగమణికంట కూడా చూస్తూనే ఉన్నాడు. అన్విల్లింగ్ఫుల్గా వేసింది అనేది నిజం, ఆవిడకి వేయాలని లేదు అది నిజం. కానీ దోశని ఇలా వేసింది అనేది నాగమణికంట చూడలేదన్నాడు, కానీ చూశాడు క్లియర్గా అది ఏముంది ఇలానే వేసింది. ఆ తర్వాత విష్ణుప్రియ ఆవిడ దోశ వేసి ఇచ్చింది, నార్మల్గా ఇచ్చింది. అది వేసి ఇచ్చడం రాంగ్ అని అనిపించింది ఆవిడకి అప్పుడే. మనీ నువ్వెలా వేస్తావు దోశ ప్లేట్లో చూపించు తీసి. యాక్చువల్గా ఏం తెలుసా, ప్రేరణనే పద్ధతిగా వేసింది, నాగమణికంట పద్ధతిగా వేయకూడదని కాదు. అతను వేసేటప్పుడు అది ఇంకా పద్ధతిగా లైట్ ఎట్టిన మలతలు పడి అటెంటెడ్ పడింది. ఈవిడ వేసింది క్లియర్గా ఎట్టేసింది. ఏ ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా దోశ ప్లేట్లో అలానే వేస్తారు. అక్కడ ఏమి ఓవర్గా వేసింది, ఆవిడ ఫేస్ ఉమ్ముని పెట్టేసింది. అది మాత్రం చెప్పున్నాను రైటు, చాలా ఉమ్ముని పెట్టింది. కానీ దోశ వేసే విధానంలో ఏం తప్పలేదు. ఏందో దాని మీద నువ్వు బాగా వేసావు అన్నట్టుగా ఆవిడ వేసింది, ప్రేరణ వేసింది తీసి నాగమణికంటకి ఇచ్చి వద్దులే అనేసి వెళ్ళిపోయింది. నాగమణికంట బతిలాడుతున్న ఒక దోశ కదా ఇంకొక దోశ వేయించుకోమన్నా వద్దులే అనేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విష్ణుప్రియ వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ ఏముంటుందంటే, నీకేం చెప్పాను నేను, వాళ్ళ టీంలో ఎవరైనా వేసిస్తారు కదా అన్నానా లేదా, ఎందుకు అట్లా చేసావు అనేసి అంటే, లేదు ఒక దోశ కదా పోనీలే అడిగింది కదా ఆకలి అన్నది అంటే, నువ్వు పెద్ద మహానుమరి అంటే మహానుభావుడు అన్నట్టు అనింది. దీనికి కూడా హట్ అయింది విష్ణుప్రియ. నువ్వు పెద్ద మహానుభావుడు అనేసి అనిన తర్వాత విష్ణుప్రియ అక్కడికి వెళ్ళి ఏడవడం స్టార్ట్ చేసింది. గట్టిగా ఏడుస్తూ ఉంటే టీమ్మేట్స్ అందరూ దెబ్బ వచ్చేసి ఏమైంది అంటున్నా. ఇక్కడి నుంచి నాగమణికంట కూడా వెళ్ళి ఇక్కడ నాగమణికంట చేసిన తప్పు ఏంటంటే అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉండడం వల్ల తెలియకుండా ఏదో దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఇతను కూడా చేశాడు అన్న ఫీలింగ్ అందరికి వచ్చింది. కానీ వాంటెడ్గా అయితే అతను ఏమీ చేయలేదు. ఈవెన్ లైవ్లో అయితే వచ్చి సెన్సిటివ్ టాపిక్ ప్రేరణ ఇది ఎక్స్టెండ్ చేయొద్దు, వెళ్ళి మాట్లాడేసి అయిపోద్ది అనేసి అంటాడు. క్లియర్గా అక్కడ ఏది జరిగిందో ఇలా చెప్తాడు, ఇక్కడ ఏది జరిగిందో వాళ్ళకి చెప్తాడు. కానీ అతను ఏది ఎగ్జాజరేట్ చేయలే. కానీ అక్కడ తిరుగుతూ చేస్తూ ఉన్న విధానానికి ప్లస్ ఆ రోజు సంచాలకుగా మనోడు ఆ క్యాబేజీ టాస్క్లో వాళ్ళ టీంకి న్యాయం చేయలేదని ఫీల్ అయిన దానికి వాళ్ళ టీం వాళ్ళందరూ ఇతను ఏదో చేస్తున్నాడు అనేసి అతను ఒంటరి చేసినట్టుగా అతని గురించి సైడ్ మాట్లాడుకుంటూ ఉండేది. ఇది ఎపిసోడ్లో వేయలే, అది జరిగింది. ఇతనైతే ఏమి చేయలే, ఉన్నట్టుగా మాట్లాడాడు. కానీ వాళ్ళకి ఆ సంచాలక టాస్క్లు ఇవన్నీ ఎత్తుకొని ఇతను ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్న సెన్స్లోకి వచ్చేసారు. తర్వాత విష్ణు ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ 2 minutes ఆగండి చెప్తా అనేసి అనేది. అప్పుడే నాగమణికంట వెళ్తే నాగమణికంట అని అడుగుతున్నారు అందరూ. అడిగితే సోనియా అంటుంది మనీ ఏదైనా చేసేవారంటే నేనేం చేయలేదు, అక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది, దాని మించి ఏం లేదు, చిన్న సీన్ అయింది అంటాడు. విష్ణుప్రియ ప్రేరణ వేసిన విధానం నాకు ఈజ్ హట్టింగ్, బెగ్గరికి వేసినట్టు వేసింది, అది జైల్లో వేసినట్టు వేసింది అన్నట్టు చెప్పద్ది. నాగమణికంట ఎక్స్ప్లెయిన్డ్ షీ వాజ్ నాట్ ఓకే విత్ దోశ వేయడం, విల్లింగ్ఫుల్గా అయితే వేయలేదు ప్లేట్లో, అది మాత్రం నేను చూశాను గమనించాను, అదొక్కటే అంతకుమించి ఏం లేదు అంటాడు. యాక్చువల్గా జరిగింది అదే చెప్పాడు. విష్ణు జైల్లో వేసినట్టు వేసింది అంటది. ప్రేరణ అభయ్తో అక్కడ చెప్తా ఉంది,
ఇది జరిగింది నేనేం చేయలేదు అన్నట్టు చెప్తా ఉంటుంది. విష్ణుప్రియ పెద్దగా ఏడుస్తుంది, చాలా పెద్దగా ఇంతే పెద్దగా. దీనికి 4 రెట్లు సోనియా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాటి గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఏడ్చుంటే దానికి భయంకరమైన మీనింగ్ఫుల్గా ఉండు, సూపర్ అనిపించదు కూడా. కానీ ఆ రోజు చాలా స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి, భయంకరమైన స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి దీని మీద బ్లేమ్ వేస్తుంది అనేది నేను అనుకోవట్లా. కానీ ఈ సిచ్యువేషన్ని సింపతికి వాడుకోవడానికి ట్రై చేస్తుందని నేను అనుకోవట్లా. వాడుకొని ఉంటే ఆ రోజే వాడుకుండేది కదా, లేదా అది ఏమన్నా వినపడలేదా ఆ అమ్మాయికి? ఇక్కడ వాడుకోవడం ఏంది ఇంత సిల్లీ దానికి? దాంతోపాటుగా దోశ ఇలా వేసిందని అందరికీ చూపిస్తుంది, కానీ అట్లా ఏమి వేయలే. అది ఏ మూడ్లో ఉండి చూస్తుంది ఏమో, ఖచ్చితంగా డ్రామా క్వీన్ లాగా బిహేవ్ చేసింది, ఓవర్ ఎగ్జాజరేట్ చేసింది. ఈ సిచ్యువేషన్లో అమ్మంట పెట్టుకొని వేసిన దానికి రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ఫుడ్ విషయంలో అడిగినప్పుడు నవ్వుతూ హ్యాపీగా వేసి ఉండాల్సింది. కానీ ఇలా వేసిందని ఓవర్ ఎగ్జాజరేట్ చేయడం వల్ల విష్ణుప్రియ తప్పు. అదే విష్ణుప్రియ తప్పు. తర్వాత అందరు వెళ్ళి వచ్చి అడిగాడు. ఆ తర్వాత ఇక్కడ నాగమణి కంటే తప్పిందంటే లైవ్లో మీకు కావాలంటే నేను సీన్ రీక్రియేట్ చేసి చెప్తాను అంటాను. అక్కడ సిచ్యువేషన్ ఏంది, సీన్ రీక్రియేట్ ఎందుకని యష్మి గైన్ లేసింది. ఇది యష్మి రైట్. ఏంటి సీన్ రీక్రియేట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నావు అనేది అంటది. కామ్గా అయిపోతాడు. తర్వాత సరికి నాగమణి గంట అది ఏదో రష్లో విష్ణువు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు అనమాట. మహాన్ అని కూడా అనింది అంటే అది ఏదో వేరే రష్లో అనింది అని నాగమణి గంట అంటాడు. తర్వాత ఇలా వేసింది అనేసి విష్ణుప్రియ అందరికి ఎగ్జాజ్ రెడీ చేసి చెప్తా ఉంటుంది. నాగమణి గంట ప్రేరణ సెన్సిటివ్ టాపిక్ అది, వెళ్ళి మాట్లాడు విష్ణువుతో అంటే నాతో మాట్లాడుకో అనేసి అంటుంది ప్రేరణ గట్టిగా. ఆ తర్వాత నాగమణి గంట నా కళ్ళ ముందు రాంగ్ అయింది, నువ్వు ముందు నాతో పక్కకి పెట్టు, అది అలా పెట్టు ఇలా పెట్టు అని రాంగ్ కదా అలా చెప్పడం అంటే అది రాంగ్గా అర్థం చేసుకున్నాడు నాగమణి గంట. యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళ టీంకి వాళ్ళకి ఏమని చెప్పాడు కాబట్టి ఫస్ట్ మనం వేసుకుందాము, మనం వేసుకోవడానికి అంటే 1 వీక్ రేషన్ రాకపోవచ్చు, మనం టాస్క్ ఓడిపోయాం కదా, ఫస్ట్ మనం వేసుకుని ఆ తర్వాత ఇద్దామనే సెన్స్లో పక్కన పెట్టు అన్నట్టుగా అనింది. అంతేగాని దాచిపెట్టి వాళ్ళకి ఇవ్వకూడదు అనే సెన్స్లో అనలా. కానీ నాగమణి గంట వేరే రకంగా అర్థమయ్యి నువ్వు కదా రాంగ్ చేసింది, అమ్మాయికి దోశ వేయాల్సింది కదా అన్నాడు. అందరి వైపు పాయింట్ అని. తర్వాత నబీల్ కూడా పక్కకు వెళ్ళి అబ్బాయితో అంటుంటాడు, వీడు కొంచెం ఫుయిల్ యాడ్ చేశాడు అన్నట్టుగా. యాడ్ చేసింది ఏమీ లేదు. లైవ్ చూసిన వాళ్ళకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. అసలు నీకు మనసులో ఏదో ఉంది, అలా వేసావు. ప్రేరణ ఏమంటుందంటే నార్మల్గానే వేశాను విష్ణు, ప్లీజ్ అలా మాట్లాడొద్దు విష్ణు, నీకు పెట్టే బుద్ధే లేదు, ఇవ్వాలనే లేదు, దాచుకుందామని ఉంది నీకు, అందుకే కదా ఇలా వేసామని ఎక్కువగా చెప్పింది. ఎక్కువ చెప్పగానే ప్రేరణ నేను అలా వేయలేదు, డోంట్ ఇంక్రీజ్ ద టాపిక్ అని పెద్ద కలిసింది. ఆ తర్వాత సోనియా వచ్చి ప్రేరణతో దోశలు ఇచ్చి బాగా అనిపించింది. సోనియా వెళ్ళి ఏదైనా ఫుడ్ విషయంలో అట్లా వద్దు, వెళ్ళి ఇవ్వమంటే వెళ్ళి నోట్లో పెట్టి సారీ చెప్పుకున్నారు ఒకరికొకరు. అక్కడతో షార్ట్ అయిపోయిన తర్వాత విష్ణు కూడా సారీ చెప్పింది, అయిపోయింది. ఇక్కడ కామెడీ ఏంటంటే లైవ్లో చూసిన కామెడీ నాకు చెప్పకుండా ఆపలేను. నిఖిల్ వచ్చి ప్రేరణకి హగ్గిస్తాడు, ఈ పక్క విష్ణుకి హగ్గిస్తాడు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి సీజన్లో హగ్గులు నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఈ సీజన్లో హగ్గులు కూడా రాసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అన్ని హగ్గులు ఉన్నాయి. అది కొంచెం ఎంటర్టైనింగ్గా కూడా ఉన్నాయి, కామెడీగా. ఆ తర్వాత వచ్చేసరికి నాగమణి గంట ప్రేరణ వచ్చి బయట ఉన్న నాగమణి గంటతో మనీ నీ వల్ల అది పెద్దదైంది, నువ్వు పెద్దది చేసావు అనగానే ఇలా వచ్చేసి మాటలు ఇసిరేసి వెళ్ళొద్దు ప్రేరణ ప్లీజ్, అది చాలా తప్పుగా ఉంటుంది ప్రేరణ, ఆగు వెయిట్ అనేసి వెయిట్ అంటుంటే ఆవిడ ఆకుండా వెళ్ళిపోయింది. ప్రేరణ నువ్వు మిస్టేక్ చేసి చెప్పి క్లియర్గా నా మీద రబ్ చేసి వెళ్ళొద్దు ప్రేరణ అనేసరికి ప్రేరణ షట్ అప్ అనేసి గ్యాప్ ఇచ్చి మరీ అనింది. ఇది ఓవర్. నాగమణి కంట అంటేనే ప్రేరణ టంగు బాగా ఎక్కువగా లూజ్ అవుతుంది, చాలా పొగరుగా మాట్లాడుతుంది. అది ఆ అమ్మాయికి ఏదైనా వీడియో వేసి చూపిస్తేనే అర్థమవుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ అవి చాలా రూడ్గా ఉంటున్నాయి. ఆ తర్వాత ఏమంటుంది తెలుసా, ప్రేరణ క్లియర్గా తెలుస్తుంది నువ్వు అట్లా మాత్రం మాట్లాడదు, ఫుటేజ్లో తెలుస్తుందంటే తెలుస్తుంది, ఫుటేజ్లో నువ్వెంత వర్స్ట్ ఫెలో అనేది తెలుస్తుంది, అన్నీ లూజ్ మాట్లాడింది. నాగమణి గంట హౌస్ అందరికీ కూర్చోబెట్టి మాట్లాడతాను, కావాలంటే అందరిని పిలుస్తా అంటాడు, పెట్టుకో కూర్చోబెట్టి నువ్వే కావాలంటే, సెన్సిటివ్ టాపిక్ అని స్టాప్ చేద్దామని నేనే చెప్పాను, దానికి నువ్వు నా మీద బ్లేమ్ వేస్తున్నావు అది అంటే పోరా రాగి ఏదంటే సీత కూడా అంటుంది 9 కాదు ఏంది ఈ పిల్ల రాగి అంటుంది, అది తప్పు. ఇక్కడ లైవ్లో నాగమణి కంటే మంచి పని చేస్తాడు వీళ్ళిద్దరికి, ఎవరికి యష్మి ప్రేరణ వేరే టాపిక్లో వాడేంటే వాటితో ఏదైనా ప్రాబ్లం ఉంటే సంచాలకి చీఫ్కి చెప్పే వాడితే ఏంటి అంటుంది యష్మి. చూసి నేను ఎప్పుడైనా అది అన్నానా అనగానే యష్మి చాలా సీరియస్గా చూస్తుంది, కళ్ళు ఏదో చంపేస్తా అన్నట్టుగా, అది చాలా తప్పు అనిపించింది నాకు, రూడ్గా చూస్తుంది. దానికి ప్రేరణ ఏంటే కోపమా వదిలేసేవే అంటది.
ఆ సిచ్యువేషన్ నాకు అస్సలు నచ్చలేదు. అదేవిధంగా ఇది ఇతని మీద పడి ఓవర్ చేస్తున్నారు సిచ్యువేషన్లో, అతని మిస్టేక్ లేకపోయిన సిచ్యువేషన్లో కూడా. ఆ తర్వాత ప్రేరణ ఇంకా ఏం చేసిందంటే విష్ణుతో నాగమణికంట కూడా వెళ్తాడు. నా వల్లే పెద్దదైంది అనేసి అంటుంది విష్ణు. ఏంటి విష్ణు అది అంటే ప్రేరణ నాగమణికంట అడగగానే విష్ణు అతని వల్ల ఏం పెద్దదైంది అది ఇది అంటే దానికి ఇంక మళ్ళీ ఏమైనా చేసుకోపో పో పో ఏమైనా చాలా గలీజ్గా మాట్లాడింది. అంటే అవతలడికి భయంకరమైన కోపం వచ్చి అట్లా బిహేవియర్ అది. ఆవిడ కూల్గానే పోరా పో పో ఏమైనా చేసుకో చాలా రెక్లెస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైంలో నాగమణి విష్ణు ప్లీజ్ విష్ణు ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే నేను బ్యాడ్ అయిపోతా విష్ణు జనాల్లో. ఇది ఓవర్ థింకింగ్. ఏంటి మాట్లాడేది అదే నువ్వు మాట్లాడేదని జనాలు వింటున్నారు కదా, విష్ణుప్రియ ఆల్రెడీ చెప్పింది ఇంకేం మాట్లాడాలా. తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఓకే పో పర్లేదు పో పో వదిలేయి పో అనేసి మాట్లాడుతూ ఉన్నది. ఇంక అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ మేము మాట్లాడుకునేటప్పుడు ఈ రేషన్ ఇంకా ఈ వీక్ అంతా రేషన్ ఉండదేమో, ఈ దోశలు మనం వేసుకొని వచ్చుకొని మన వరకు మనం వెళ్దాము అనేసి తిందాం అనుకుంటున్నాం, మనకి వేరే వాళ్ళకి ఏసీ వద్దు, వేరే వాళ్ళకి పని చేయాల్సిన అవసరం లేదు, మా చీఫ్ చెప్పిన మాట మా చీఫ్ మాట నేను వింటాను అన్నట్టుగా అందరికీ చెప్తున్నది. అది జరిగింది యాక్చువల్గా. ఈ పర్టికులర్ ఇష్యూలో టోటల్గా కవర్ చేసి చెప్తాను. ప్రేరణ నాగమణికంటతో రూడ్గా బిహేవ్ చేసిన విధానం, అక్కడ దోశ వేసేటప్పుడు ఫేస్ పెడుతూ వేసిన విధానం నచ్చదు ఎవరికైనా. ఫుడ్ విషయంలో హ్యాపీగా ఇచ్చేసి ఉండాల్సింది, అమ్మాయి పాప ఆకలితో వచ్చింది కాబట్టి. ఇది వరకు రాంగ్ అనిపించింది. కానీ విష్ణుప్రియ ఆ సిచ్యువేషన్ని ఓవర్ ఎగ్జాజరేట్ చెప్పి డ్రామా క్రియేట్ చేయడం తప్పు. అది నాకు సార్ ఖచ్చితంగా కోటింగ్ ఇస్తారు. తర్వాత సరికి పృథ్వీ వచ్చి నిఖిల్తో మాట్లాడుతున్నా. యాక్చువల్గా పృథ్వీ హట్ అయ్యాడు, ఎందుకంటే ఆ టాస్క్లో నువ్వెవడ నా చెప్పడానికి అనేసి సోనియా అంటది అనమాట. దానికి హట్ అయిపోయింది పృథ్వీ. ఏంటి ఇలా అనింది అదే మాట కానీ వేరే వాళ్ళని ఉంటే వేరే రకం ఉండదు, ఈ బాండింగ్ పెట్టుకోవడం వల్ల నాకు ఇలా అనిపిస్తుంది అనేసి సోనియా మీద హట్ అయి ఉన్నాడు. ఈ బాండింగ్ నాకు వద్దు, కొంచెం దూరం అవుతాననే సెన్స్లో నిఖిల్తో అంటాడు. దూరం లేదు ఏమో, మళ్ళీ బాగానే ఉన్నారు. తర్వాత వచ్చేసరికి మార్నింగ్ తర్వాత రోజు మార్నింగ్ వచ్చి నిఖిల్ సోనియాతో అంటాడు, చూడడానికి బరిలో ఉంటాడు వాడు, మనసులో ఏం పెట్టుకోడు, వాడి గురించి ఎందుకు నువ్వు వెళ్ళేసి మళ్ళీ మాట్లాడనేసి హగ్ ఇచ్చి మాట్లాడుతాడు సోనియాతో. హగ్గులు మాత్రం నోట్ చేసి పెట్టుకుంటుంది నేను ప్రాపర్గా. తర్వాత సీత అక్కడ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరి గురించి. ఇది చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. ఈవెన్ దీంతో పాటుగా సీతనే కాదు విష్ణు నైనిక మాత్రం నిఖిల్కి డైరెక్ట్ చెప్పేస్తారు, నువ్వు నిజంగానే సోనియా మాట వింటున్నావు, సోనియానే చీఫ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు, అది మా ఇద్దరికి కూడా నచ్చలేదు, ఈవెన్ సీతకు కూడా అందుకే నచ్చలేదు, సీత నీతో మాట్లాడలేదు అందుకే అని చెప్పద్ది. ఇంత పెద్దగా చెప్తారు. ఇది అసలు ఒక్క నిమిషం వేశారు, 10 సెకండ్లు వేశారు అంతే. అప్పుడు సీత వెళ్ళి లోపలికి కూడా వెళ్ళి ఏంటో 2-3 సార్లు వెళ్ళి చెప్పడానికి ట్రై చేసి ఆయన సోనియా అంటానే ఉన్నాడు. సోనియా కింద పని చేసినట్టుంది, మనం ఆయన గైడ్లైన్స్తో పని చేయాలనుకుంటే సోనియా గైడ్లైన్స్ ఆయన పని చేస్తున్నట్టది. అప్పుడు విష్ణు ఏమంటుంది తెలుసా, అయితే ఏదైనా ఒకటి నాకు ఒక విషయం బాగా నచ్చింది మధ్యాహ్నం ఏంటంటే నైట్ దోశ విషయంలో నేను మాట్లాడుతూ ఉంటే నిఖిల్ అంటాడు ఇంక వదిలేసి అంటూ ఉంటే అప్పుడు సోనియా వచ్చి ఏంటి వదిలేసి ఆ అమ్మాయి పర్సనల్ విషయం, అమ్మాయిని మాట్లాడినివ్వు, ఆ అమ్మాయి మాట్లాడుకుంటే నీకేంటి అన్నట్టుగా అంటది. అది నాకు సపోర్ట్గా బాగా మాడిందంటే నీకు అది అనిపిస్తుందా, అక్కడ కూడా సోనియా చెప్తే నేను వదిలేసేయండి విష్ణు, అది నా బాధ అంటది. అట్లా సోనియా రాకముందు ఫస్ట్ 2 days చాలా పవర్ఫుల్గా గట్టిగా మాట్లాడుతుండే, ఆ తర్వాత డబ్బును పడిపోయాడు ఆ రోజు నుంచి సోనియా వల్ల అనేసి సీత అంటే విష్ణుప్రియ ఇద్దరు గేమ్ కూడా పడిపోయిందిలే అంటది. ఇది జెన్యూన్. కానీ నిఖిల్ గేమ్ ఇప్పుడు ఆడుతూ ఇంప్రూవ్ అయింది. కానీ ఫ్యాక్ట్ అయితే అదే, వీళ్ళిద్దరు కలయిక స్టార్టింగ్ నుంచి తర్వాత పడిపోయింది. ఇప్పుడు ఏదో లైన్లోకి వచ్చిన నిఖిల్, కానీ సోనియా గేము అట్ట పడిపోతూనే ఉంది. ఫస్ట్లో ఎంత ఇది ఉండింది, ఫస్ట్ 2 days భలే మాట్లాడుతుంది అనుకున్నాం, కరెక్ట్గా అనాలిసిస్ చేసి కరెక్ట్గా చెప్తుంది. సోనియా భయంకరంగా బాధపడుతుంది, సీత భయంకరంగా బాధపడుతుంది. అసలు ఇంతవరకు సీత ఎదురుపడితే నిఖిల్ ఎదురుపడినా కూడా సీత మాట్లాడలేదంట, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రజెంట్. ఆ తర్వాత జరిగింది అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కాంతారా టీము మీరు ఒక టాస్క్ ఓడిపోయారు కాబట్టి మీకైతే రేషన్ లేదు అని చెప్పగానే నీ వల్లే అనేసి అంటాడు. అబ్బాయి డైరెక్ట్గా నీ మాసమే నువ్వు కరెక్ట్గా చేయలేదు కానీ నేను చెప్పింది కదా అట్లా బెలూన్ టాస్క్ గురించే చెప్తాడు, నీ వల్లే అంటాడు. ఆయన అనౌన్స్మెంట్ చేసేటప్పుడే వార్నింగ్ ఇస్తారేమో అనుకుంటున్నా. తర్వాత సరికి ఫస్ట్ అంటాడు మీ దగ్గర ఉన్న రేషన్ కూడా లోపల పెట్టమంటాడు, అదంతా అయిపోద్ది. తర్వాత మీకేమో నీ మనసుకు నచ్చిన ఆహారం ఇస్తాననేసి చెప్తాడు వీళ్ళకి శక్తి టీంకి, నిఖిల్ టీంకి. టోటల్గా నిఖిల్ టీం కోసం వచ్చి సూపర్ మార్కెట్ ఉంటుంది, వీళ్ళ టీం కోసం లాస్ట్ చెప్తున్నాడు మీ టీంకి కూడా రేషన్ ఇస్తాను, జనరల్ స్టోర్ ఉంటుంది, మీరు జనరల్ స్టోర్కి వెళ్ళి ఈయన సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ బజార్కి నిఖిల్ వెళ్తారు, సెకండ్ బజార్కి జనరల్ స్టోర్కి వచ్చేసరికి అభయ్ వెళ్తారు, 3వ బజార్కి ఇద్దరు వచ్చేయాలంటారు. మొత్తం తెచ్చుకుంటారు, టోటల్ ఏం మిగిలికుండా
వచ్చేటప్పుడు మాత్రం ఒక్కటే 2 వస్తువులు మర్చిపోతారు నిఖిల్ బై మిస్టేక్గా. ఆయిల్ ఒకటి, ఇంకోటి ఏదో మర్చిపోతారు. ఆయిల్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్, టీ పొడి మర్చిపోతారు. అది వాళ్ళ దగ్గర కొట్టేద్దామని అనుకుంటూ ఉంటారు. బస్తాలు వీళ్ళకైతే ట్రేలు ఇస్తాడు, క్లాస్గా ఉంటుంది కాబట్టి సూపర్ మార్కెట్ అంటే. వీళ్ళకొచ్చి జనరల్ స్టోర్ అయ్యేసరికి గోను సంచులు ఇస్తారు అనమాట. గోను సంచులు వేసుకొని వస్తారు, మొత్తం కూరగాయలు అన్నీ ఎన్ని దొరికితే తెచ్చేస్తాడు. అబ్బాయి అయితే భయంకరంగా తెచ్చేసాడు. అది చూపించారు. అది అయిపోయిన తర్వాత సరికి మీ ఫుడ్ మీరే దాచుకోవాలని బిగ్ బాస్ చెప్తాడు. ఇది లాజికల్గా ఈ 14 hours దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు అర్థమైంది. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీ ఫుడ్ మీరే దాచుకోవాలని చెప్పిన తర్వాత కొంతసేపటి తర్వాత సోఫాలో కూర్చోబెట్టి ఈ సీజన్లో ఈ వీక్ మీరు కేవలం 14 గంటలు మాత్రమే కిచెన్ వాడుకోగలరు, అంతకంటే ఎక్కువ వాడుకోవడానికి లేదు. టైమర్ కూడా పెట్టేస్తున్నాం. ఇద్దరు అన్ని టీములు కలిపి 14 hours మాత్రమే ఈ వీక్ మొత్తం మీద వాడుకోవాలి కిచెన్ని అనేసి అంటారు. అని దాంట్లో ఏం చెప్తారు తెలుసు లాస్ట్లో, ఎవరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఈ ఫీచర్ని ఈ బెల్ కొట్టి మీ కిచెన్ వాడుకోవచ్చు అన్నట్టు. ఇది ఎందుకు చెప్తారు తెలుసా అంటే ఇండివిజువల్గా కూడా వెళ్ళి వండుకోవచ్చు. వండుకున్నప్పుడల్లా టైమింగ్ పడుతుంది. దాంతోపాటుగా కూరగాయలు కట్ చేసినా, వెజిటబుల్స్ కట్ చేసినా, అంట్లు దోమినా, ఈ చపాతీ పిండి రుద్దుకున్నా, పిసుక్కున్నా ఆ టైంలో చేయాల్సింది బెల్ కొట్టాల్సింది, అది కూడా రికార్డ్ అవ్వాల్సింది, అది కూడా 14 hours లోపలే ఉండాలి. ఇంత తతంగం పెడతారు. ఇవన్నీ పెట్టడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా శక్తి టీంకి వచ్చిన ఐటమ్స్ అన్ని లగ్జరీ ఐటమ్స్, చికెన్లు, మటన్లు ఏమేంటి అని వచ్చినాయి. అవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. కానీ వీళ్ళకి వచ్చినాయి ఏంటి కూరగాయలు గిరగాయలు అవి పెద్ద టైం తీసుకో. కాబట్టి ఎక్కువ టైము శక్తి టీంకి కావాలా, కాంతారా టీం కంటే కూడా కిచెన్. ఈ టైంలో తెలియకుండా మనస్పర్ధలు, గొడవలు ఖచ్చితంగా వస్తాయి. అది రావాలనే బిగ్ బాస్ ఎంత పెట్టాడు. దాంతోపాటు ఇండివిజువల్గా వెళ్ళి చపాతీలు అవి వేసుకుంటారు ఖచ్చితంగా ఏదో టైంలో చూడండి, వాటి వల్ల ఇష్యూలు అవుతాయి. అందుకని ఈ 14 hours కాన్సెప్ట్ పెట్టిన తర్వాత అరాచకమైన ఇంట్రెస్టింగ్ అనిపించింది బిగ్ బాస్. అబ్బా భలే వేసాడు దెబ్బని. ఆ తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకొని లాస్ట్కి ఎన్నోసార్లు అటు ఇటు తిరిగి వాళ్ళు అవునంటారు కాదంటారు, అవునంటారు కాదంటారు అన్న తర్వాత లాస్ట్కి డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ఇద్దరం కలిసి మీరు వేసుకునేటప్పుడు మమ్మల్ని పిలవండి, మమ్మల్ని చేసుకునేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాం. ఆ టైంలో పొయ్యి ఖాళీ ఉంటే మేము ఏదో ఒకటి పెట్టుకుంటాం. అదే టైంలో కూరగాయలు కట్ చేస్తే అదే టైంలో చపాతీ పిండి ఏదైనా చేయాలనుకుంటే చేసుకుంటే టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా చేసేద్దాం అంటారు. ఈరోజు సాయంత్రం పూట వండుకుంటారు. వండుకున్న టైంలో వాళ్ళకి 1 hour 28 minutes పట్టదు ఇద్దరు ఫుడ్ వండుకోవడానికి. అప్పటికే 1 hour 28 minutes అయిపోయింది. 12 hours 32 minutes ఏమో ఉంది ఇప్పుడు. ఇది వారం రోజులు వాడుకోవాలి. ఇంపాసిబుల్. ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవ్వాల్సిందే. లాస్ట్కి వండుకోవడానికి అన్నీ ఉన్నా దీని దగ్గర సఫర్ అవుతారు. చాలా గొడవలు వస్తాయి, చూస్తూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళకి తక్కువ గ్యాస్ అవసరం వద్ది, వాళ్ళకి ఎక్కువ గ్యాస్ అవసరం వద్దు. ఆ పక్క బాడీలు ఉండే వాళ్ళు కూడా వాళ్ళే ఉండరు, ఎక్కువ తినే వాళ్ళు కూడా వాడే ఉండరు ఇక్కడ కంటే కూడా. కాబట్టి ఏదైనా అభయ్ వర్సెస్ నిఖిల్ గొడవ అయితే అవుద్ది ఆ 14 hours రూల్ వల్ల. తర్వాత వచ్చేసరికి ప్రభావతి, నేను మళ్ళీ వచ్చేసా, ప్రభావతి నేను మళ్ళీ వచ్చేసని ఆవిడ చెప్తా ఉంటుంది. నా గుడ్లు దొంగతనం చేయడానికి పాములు వస్తుంది, సో ఆ గుడ్లు మీరు కాపాడాలి, కాపాడిన దానికి మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాను, ఎవరైతే ఎక్కువ ఎగ్స్ ఉంటాయనేసి చెప్పొద్ది, రూల్స్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అవుద్ది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈ టాస్క్ది ఏమి పెద్ద ఒరే నాయన టాస్క్దే ఇంత రాసుకోవాల్సి వచ్చిందా, ఏముంది సామేడ. ఇది అయిపోయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అవగానే ఫిజికల్ టాస్క్, ఈ టాస్క్ గురించి క్లియర్గా చెప్తాను. ఓవర్ ఫిజికల్ అయ్యే టాస్క్ది. నువ్వు ప్రపంచంలో అత్యంత అమాయకుడిని తీసుకొని ఆ టాస్క్లో పెట్టినా భయంకరమైన పీస్ఫుల్ యోగాలు అది ఇది ధ్యానంలో చేసుకొని ఆ బాబాలను తీసుకెళ్ళి పెట్టినా కూడా వాళ్ళు కూడా అంత అగ్రెసివ్ అయిపోయి భయంకరమైన ఫిజికల్గా ఆడతారు. ఆ టాస్క్ ఆ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేసి పెడతారు. నువ్వు కామ్గా ఉన్న అవతలోడు వచ్చి రక్కి గెలికినప్పుడు నీకు కూడా తెలియకుండా నీది ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడైనా ఫిజికల్ అవుతావు, నీ అవతలోడి దగ్గరికి వెళ్ళేటప్పుడైనా ఫిజికల్ అవుతావు, వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధానంలో వాడి ఫిజికల్ అయితే మనం ఫిజికల్ అవుతాం. తెలియకుండా అది జరిగిపోద్ది. దాంట్లో ఫిజికల్ అవ్వద్దని చెప్పడానికి లేదు. ఆ టాస్క్ పేరే ఫిజికల్ టాస్క్. అది ఖచ్చితంగా గట్టి ఫిజికల్ టాస్కే. దాంట్లో నువ్వు ఓవర్ ఫిజికల్ అయ్యావని నాటకలేదు. కానీ కొన్ని చూసుకోవాలి. చాలా ఓవర్గా ఫిజికల్ అయితే మాత్రం అది తప్పే, పృథ్వీలాగా. కానీ మిగతా వాళ్ళు ఎవరు ఆడింది కూడా టూ మచ్ ఆఫ్ ఫిజికల్ కాదు. నిఖిల్ విషయంలో మణికంఠని ఇసిరేసాడు కదా అని అనొచ్చు, దాని గురించి కూడా చెప్తాను. తర్వాత టాస్క్ స్టార్ట్ అవగానే నాకు ఇక్కడ నిఖిల్ చాలా బాగా రన్ చేశాడు. లైవ్ కూడా చూశాను కాబట్టి. అక్కడ డిఫెండర్స్ బాగున్నారు, వీళ్ళు ప్రొటెక్ట్ చేసే వాళ్ళు బాగున్నారు. ఆ తర్వాత వేరే వాళ్ళు ఎగ్గులు తెచ్చుకోవడానికి నిఖిల్, పృథ్వీ బాగున్నారు. అక్కడ లోపల ఎగ్గులు తేవడానికి నైనిక కాదు, సీత అండ్ విష్ణుప్రియ వాళ్ళు బాగా చేశారు. అందరూ కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉంది. వాళ్ళ ఇష్యూలు లేవు, గొడవలు ఏం లేవు, సూపర్ ఆడారు. అబ్బాయి టీం ఏంటంటే అబ్బాయి ఫిజికల్గా అతను పెద్ద ఎఫర్ట్స్ పెట్టట్లేదు, దాంతోపాటుగా వాళ్ళ టీంకి భయంకరమైన సపోర్ట్గా ఏది నిలబడట్లేదు. ఒకనొక టైంలో ఐఎమ్ డన్, నేను ఆడినాను కూడా అంటారు లైవ్లో.
వర్స్ట్, అసలు చాలా వర్స్ట్గా ఆడాడు అభయ్ వాళ్ళ టీం మొత్తం. ఏమి లేదు, ఒక్క యష్మి ఒకటే పోరాడి ఎవరు ఫిజికల్ అవుతున్నా ఏమనుకున్నా ఏం క్వశ్చన్ చేయకుండా ఉండింది. యాజ్ ఆఫ్ నో యష్మి, రేపేదో పెంట చేస్తుందంట యష్మి, చూద్దాం రేపు. ప్రస్తుతానికి వాళ్ళ టీంలో బాగా ఆడింది యష్మి, అంటే ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేసింది ఎవరి మీద బ్లేమ్ లేకుండా. ఇక్కడ ఆడుతున్న టైంలో 100కి 100% వాళ్ళు వీళ్ళని నరుస్తారు, వాళ్ళని నరుస్తారు, అన్నీ ఫిజికల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలియకుండా ఎవరెవరో ఎక్కడెక్కడ తగులుతూ ఉంటాయి. అది వెరీ కామన్. దాన్ని వాళ్ళు అనుకుంటున్నప్పటికీ దాన్ని పెద్ద ఎగ్జాజరేట్ చేసి మనం కూడా చెప్పడానికి కూడా లేదు రివ్యూస్లో. ఆ టాస్క్ అట్లాంటిది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, ఈ టాస్క్ ఏంటంటే నేను ముందు చెప్పాల్సింది, ఈ టాస్క్ ఎలాంటిదంటే, ఈ టాస్క్లో నువ్వు ఏ రూల్ బిగ్ బాస్ రాసిచ్చినా ఆ రూల్ ఒక్కడు కూడా దాన్ని ఫాలో అవడు కూడా అవడు. ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తారు. అలాంటి టాస్క్ బ్రేక్ చేశారని కూడా బిగ్ బాస్ అడగరు, ఒకరినొకరు కూడా అడుక్కోరు. ఎందుకంటే ఈడు బ్రేక్ చేస్తారు, వాళ్ళు బ్రేక్ చేస్తారు. సింపుల్, ఎల్లవేళలా గుడ్లు బాస్కెట్లో కనపడేలాగా పెట్టుకోవాలనేది ప్రతి సీజన్లో వచ్చే రూల్. అది ఏ సీజన్లో ఎవరు ఫాలో అవ్వరు దాన్ని. ఆ బాస్కెట్లోనే బెటర్. ఆ గెడ్డేసి లావులు పెట్టడం, ఇలా గొడ్లేసి పెట్టడం, దాని మీద పడుకోవడం చేస్తూ ఉంటారు. అసలు రూల్సే ఫాలో అవ్వలేరు. ఈ టాస్క్ అట్లాంటిది, రూల్స్ ఫాలో అవ్వద్దు, మీరు కొట్టుకోండి అనేది బిగ్ బాస్ కాన్సెప్ట్. తర్వాత సరికి ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ నిఖిల్ అగ్రెసివ్గానే ఆడుతున్నాడు. అప్పుడు మనకు ఆ పాయింట్ గుర్తొస్తుంది, మా వైలెన్స్ వద్దు, మనం యాక్టర్స్ అని చెప్పిన నిఖిల్ ఇలా ఆడుతున్నాడని. ఆ రోజు టాస్క్ ఎలాంటిదంటే, ఆ రోజు టాస్క్లో మీరు గమనిస్తే నిఖిల్ చెప్తాడు, ఏమని చెప్తాడు, పృథ్వీ ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావు అనుకోండి, నన్ను డిఫెండ్ చేయడానికి నువ్వు ఏదో నార్మల్గా పట్టుకుంటావు, నేను వదిలించుకోవడానికి ఎక్కువ చేసినప్పుడు ఎవరైనా వెనక్కి పడితే సో ఫిజికల్ అయ్యే అవకాశం ఉంది అంటాడు. ఆ టాస్క్ సింగిల్ ఇండివిజువల్ టాస్క్, అదే అసలు ఫిజికల్ టాస్కే కాదు. కానీ ఇది గ్రూప్ గేము, ఇండివిజువల్ టాస్క్. నువ్వు కామ్గా ఉన్నంత మాత్రం అవతలోడు కామ్గా ఉంటాడు. వాళ్ళందరూ వచ్చి నీ గుడ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీ గుడ్లు తీసుకున్నప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకున్నప్పుడు ఫిజికల్ అవుద్ది. నువ్వు అన్నావు, వాళ్ళు అంటారు, ఫిజికల్ అయిపోద్ది. అక్కడ చెప్పినంత మాత్రం నిఖిల్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది అందరూ ఫిజికల్ అయ్యే టాస్క్. దీంట్లో కూడా సొంతపప్పులాగా కూర్చుంటే నిఖిల్ని తర్వాత రోజే బయటకు దోచేస్తారు బిగ్ బాస్. ఆ టాస్క్లో ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారు? దీన్ని లాజికల్ వేలో తీసుకొచ్చి ఆ రోజు అలా అన్నాడు ఇలా అనడానికి చెప్పడానికి లాజిక్కే కాదు ఇది. ఎందుకంటే ఇది ప్యూర్ ఫిజికల్ టాస్క్, దీంట్లో ఫిజికల్గానే ఆడాలి. ఇక్కడ నాగమణికంఠని ఇసిరి కొట్టాడు అనే పాయింట్కి నేను ఏం చెప్తానంటే, యాక్చువల్గా అందరితో ఆడినట్టుగా నార్మల్ ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్న బాడీ, కొంచెం వెయిట్ ఉన్న పర్సన్తో ఇలా అనుంటే అతను అంతలా పడేవాడు కూడా కదా. అది నార్మల్గా హోల్డ్ అయ్యేవాడు కూడా, నబీలు గిబీలు అయి ఉంటే. కానీ అతను అదే ప్రెషర్ అందరికి వాడినట్టుగా నాగమణికంఠకి వాడడం వల్ల అతను ఉండే బక్కపలిసిన బాడీకి అతను గట్టిగా ఫోర్స్గా పడ్డాడు. కానీ ఇసిరి కొట్టినట్టయితే కాదు, అతను సన్నగా ఉండడం వల్ల ఎక్కువ ఫోర్స్ అతని మీద అప్లై అయింది. అది నేను అనుకున్నది. ఇక్కడ అది జరిగింది. కానీ అక్కడ వరకు వదిలేద్దాం. పృథ్వీ చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఓరే నాయన ఇన్నోడే ఇవన్నీ ఎందుకులే కానీ చదవబల్లే. పృథ్వీ మిస్టేక్ ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా అందరూ చేస్తారు ఇది. ఫిజికల్ అవుతూ ఉంటారు, మెడట్ పట్టుకొని ఇట్లా లాగేస్తున్నాడు నాగమణికంఠ, అది ఓవర్ ఫిజికల్. అందరు చేయని దానికంటే కూడా ఎక్కువ చేసి ఫిజికల్ చేసింది పృథ్వీనే. ఇలా నిండు ఆదిత్య గారిని ఇలా నిండు పాపం ఆదిత్య గారు, పృథ్వీ ప్లీజ్, పృథ్వీ వద్దు, పృథ్వీ ప్లీజ్, ఇది ఓన్లీ గేమ్ పృథ్వీ వద్దు, ప్లీజ్ పృథ్వీ వద్దు, వద్దు సరేజా, వద్దు సరేజా చెప్తానే ఉన్నాడు. ఆయన రెస్పెక్ట్తోనే మాట్లాడుతున్నాడు, చెప్తానే ఉండిండు. అది మేబీ రెచ్చగొట్టడమో ఇంకోటో తర్వాత సంగతి, కానీ రెస్పెక్ట్గానే మాట్లాడుతూ ఉండు. అయినా కూడా పృథ్వీ ఓవర్ ఫిజికల్ అవుతూనే ఉన్నాడు. ఆ ఫిజికల్ అయ్యేది ఓవర్ ఎలాగో అవుతారో మనం ఏం పట్టించుకోం. కానీ అక్కడ రాంగ్ ఎక్కడ చేశారంటే, ఒకనొక టైంలో ఫిజికల్ అవుతానంటే నేను అవుతా, నేను ఇలాగే ఆడతా, అది తెలిసి పెద్ద పైకి వచ్చి మాట్లాడుతున్నాడు ఆదిత్య గారితో. ఆదిత్య గారి ఏజ్ 50 సంవత్సరాలు అనేది మర్చిపోయాడు. నీకంటే డబుల్ ఏజ్, మీ నాన్న ఏజ్ పర్సన్తో నువ్వు ఎంత కాదన్నా, అది టాస్క్ అయినా బిగ్ బాస్ హౌస్ అయినా మినిమం కామన్ సెన్స్ పెట్టి బిహేవ్ చేయాలి. దెర్ ఈజ్ నో డౌట్. ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. టాస్క్ అయినంత మాత్రం నువ్వు ఎగిరి మనుషుల మీద పోవడం కరెక్ట్ కదా. ఆ పక్క వ్యక్తి అంత రెస్పెక్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య గారితో అలా బిహేవ్ చేయడం నాకు పృథ్వీ అస్సలు నచ్చలేదు. దాంతోపాటుగా ఒకనొక టైంలో ఏం జరిగిందంటే, ఓవర్ ఫిజికల్ అవుతుంటే ప్రేరణ కూడా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతాను, పిచ్చి పెట్టినట్టు ఆడుతాను అన్న సెన్స్లో అంటామంటే, పిచ్చిగా ఆడొద్దు పృథ్వీ, పిచ్చిగా ఆడొద్దు ప్లీజ్, పిచ్చి అయిపోతున్నావు నువ్వు అన్నట్టుగా అంటే, తెలుగు రాకపోవడంలో పిచ్చి అయిపోతున్నాడు, పిచ్చి పెట్టినట్టు ఆడుతున్నావు అనే సెన్స్లో అన్నాడేమో అనుకొని, పిచ్చిగా ఆడుతున్నావు, నువ్వు పిచ్చిగా ఆడుతున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, నువ్వు ఎందుకు వచ్చావు అంటే, పృథ్వీ నేను వార్నింగ్ ఇస్తున్నా పృథ్వీ, ఇలా చేయొద్దు పృథ్వీ అంటే, నేను వార్నింగ్ ఇస్తున్నా అంటే, ప్లీజ్ నేను వార్నింగ్ ఇస్తున్నా అంటాడు ఆదిత్య గారు. అది కూడా రెస్పెక్ట్తో అన్నట్టుగా. ఆయన ఎట్లా ఉందంటే, ఈరోజు ఆయన చూసినప్పుడు ప్లీజ్ అంటాడు, వార్నింగ్ అంటాడు, ప్లీజ్ అంటాడు, వార్నింగ్ వస్తాడు. ఒక రిక్వెస్ట్, ఒక బెదిరింపు రెండు ఒకేసారి కనిపిస్తే యాక్టింగ్ ఎలా ఉంటుందో అట్ట చేసాడు ఆయన. ప్లీజ్ పృథ్వీ అలా చేయొద్దు పృథ్వీ, వార్నింగ్ ఇస్తున్నాను. కానీ
ఒక్క వార్నింగ్ అంటాడు. 2 సార్లు హ్యాండ్ గెస్చర్స్ చాలా దరిద్రంగా చూపిస్తాడు పృథ్వీ. అది కూడా చూపించింది ఒక పెద్ద మనిషికి, 50 ఏళ్ళ పర్సన్కి. అతను రెస్పెక్ట్గా మాట్లాడతారు. ఈ ఒక్క పాయింట్తో ప్లస్ ఆయన పైకి వెళ్ళడం, గొంతులు ఇట్టి అనడం, భయంకరంగా పైకి వెళ్తూ మాట్లాడడం. ఇక్కడ 2 సార్లు హ్యాండ్ గెస్చర్స్, బొక్కల వార్నింగ్, అది ఇదని పైకి వస్తాను, అది కూడా అక్కడే ఉండకూడదు అని. తర్వాత అతను ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఆదిత్య గారు అంటే ఎఫ్ వార్డ్ యూజ్ చేశాడు పెద్దగా, భయంకరమైన పెద్దగా. మళ్ళీ ఎఫ్ వార్డ్ యూజ్ చేస్తావు. వీటన్నిటికీ ఖచ్చితంగా నాకు సారు నిలబెట్టి రెడ్ కార్డ్ ఇవ్వచ్చు. కానీ రెడ్ కార్డ్ ఇస్తే అది ఫిజికల్ అయ్యేవాళ్ళు లేరు, గొడవలు రావు. కాబట్టి ఎల్లో కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఇవ్వకపోతే ఇంక మనం ఏం చేయలేం, ఏదో ఒక రోజు ఏదో ఒకటి అయినప్పుడు బాధపడతారు. ఎల్లో కార్డ్ ఇది ఇచ్చి అతను కొంచెం ఓకే నిదానం అనేది చెప్తే అతనికి ఆట కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం. టాస్క్లో బాగా ఆడుతున్నాడు, వాళ్ళ క్లాన్ తరపు నుంచి ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు పృథ్వీ. కానీ ఆట తీరు చాలా వర్స్ట్గా ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత అందరూ ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు. తర్వాత ఏం జరిగిందంటే విష్ణుప్రియది నాకు అది నచ్చలేదంటే అట్లా అనవసరమైన పాయింట్ ఏమైంది తెలుసా, నబీల్ చేయబెడుతున్నాడంట. ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఎగ్స్ తీసుకొని ఎగ్స్ చేతిలో ఉన్నాయి ఇక్కడ పెట్టుకోందంట. అతను కింద ఉన్నప్పుడు కనపడదు కదా ఎక్కడ ఉంది ఏంటి అనేది. అతను చేతులు పట్టుకుందని పోతుంటే అది ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఎక్కడో తగులుతుందనే సెన్స్లో ఆవిడ అడుగుతుంది. నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు అనేసి నీకు విష్ణుని అంటాడు. నువ్వేంటి నీ చేతులు పట్టుకుంటుంటే తగులుతుంది అన్నట్టు సంథింగ్ ఏదో అంటావు, నేను పట్టుకున్నాడు అన్నట్టు అంటావు, నేను హ్యాండ్స్ పట్టుకున్నానంటే నేను అక్కడ గుంపులో అన్నాను కానీ బయటకు వచ్చి అయితే అనలేదు కదా నబిల్, వదిలేసేయాలి అన్నట్టుకంటే. అయినా కూడా నువ్వు అనడం నాకు నచ్చలేదు, నేను హ్యాండ్స్ పట్టుకున్నా అంటే నా హ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి నబిల్, అక్కడ పెట్టుకుంటే ఎట్లా అన్నట్టుగా అంటే దానికి వాడే పదాలు నాకు నచ్చలే. నాకు పార్ట్స్ ఉన్నాయి ఏది అది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, ఆ పదాలు నాకు నచ్చలేదు. అది ఒక్కటి మాత్రం నేను చదివి వినిపిస్తూ ఉండండి. పర్ఫెక్ట్ పదాలు ఉండాలి కాబట్టి వాటికి. ఆ విష్ణు, నా బాడీ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా, నా బాడీ పార్ట్స్ ఉన్నాయి, నేను ఏమైనా చేస్తా ప్రొటెక్ట్ చేయడానికి. అది అనవసరం ఇక్కడ పెట్టుకున్నా అన్న సెన్స్లో చెప్పినట్టుగా నా ఇష్టం అన్న సెన్స్లో అది బయటికి మాట్లాడే అంత పాయింట్ కదా అనవసరం. 9K కూడా పెట్టుకుంటానే ఉన్నారు అమ్మాయిలు అందరూ. ఈవిడ అట్లా మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. ఇది ఒక్క పాయింట్లో. తర్వాత వచ్చేసరికి ఇక్కడ అతను కింద పడ్డాడు, మనకంటే కింద పడిన తర్వాత డాక్టర్ రూమ్కి వెళ్ళారు. పాపం కింద పడింది కూడా కనుక్కోలేకపోయారు, కొంచెం గట్టిగానే పడ్డాడు. అయిపోయిన తర్వాత కొంచెంసేపు లేచి డాక్టర్ రూమ్కి వెళ్ళిన తర్వాత చూపించుకొని వచ్చేసాడు. అక్కడ ఏం ఇంజురీ ఏం లేదు, జస్ట్ కింద పడ్డాడు. ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత అబ్బాయి వద్దురా నువ్వు ఆడద్దరు కొంచెం కూర్చోంటే ప్లీజ్ అన్న నేను ఆడతానంటే ఏందో ఆడేది, నువ్వు కింద పడిన తర్వాత సత్యవో బతికో ఒకటి తెలియడానికి కొంచెం పట్టింది, వద్దు ఆట ఇంపార్టెంట్ లైఫ్ ఇంపార్టెంట్ అనేసరికి బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళి వాళ్ళ మూలలో ఇట్లా నిలబడి ఏడుస్తూ ఉంటాడు ఆడుకొని రూమ్లో ఒక పక్క. ఇతను వెళ్తాడు, వెళ్ళి ఎందుకు ఏడుస్తాను ఇక్కడ కూర్చొని ఆడదంటే వద్దు అక్కడ కెమెరాలు ఉన్నాయి, నేను కెమెరాల ముందు ఆడను అంటాడు. ఇక్కడ నుంచి నేను మణికంఠ గురించి చెప్తా. మాస్టర్ మైండ్ మణికంఠ ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నా అంటే తెలివిగా అతని సింపతి ఖచ్చితంగా వాడుతున్నాడు. వాడినా కూడా ఆ సింపతిలో కూడా పాజిటివ్ యాంగిల్ జనాల్లో వచ్చేదానికి ఏమేం చేయాలి అవన్నీ చేస్తున్నాడు. మీరు గమనిస్తే నేను ఇక్కడ నెగిటివ్గా చెప్పట్లా, ఇది ఓవర్ పాజిటివ్, కానీ ఎత్తుకునేవాడికి నెగిటివ్ కూడా కనపడుతుంది. నేనే షాక్, ఏంద్రా మనోడు ఇంత తెలివైనవాడు అనిపించింది. ఏం చేశాడంటే ఫస్ట్ వీక్లో టాస్క్ అప్పుడు ఏం చెప్పాడు, నామినేషన్స్ అప్పుడు నేను 5 వీక్స్ అయినా ఉండాలి, నాకు ఇది ఇంపార్టెంట్, 5 వీక్స్ అయినా ఉండాలనేసి 5 వీక్స్ అట్లీస్ట్ ఉండాలనేసి వచ్చాను. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అతనికి నెగిటివ్ సిచ్యువేషన్. అంటే అతను అందరూ నామినేట్ చేస్తున్నాడు, ఇతను ఏడుస్తున్నాడు. ఆ టైంలో నువ్వు విన్నర్ అని చెప్పితే బాగోదు చూడడానికి, ఎందుకంటే ఇతను ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఈ పర్టికులర్ డే రోజు ఏమైంది, ఇతను ప్రూవ్ చేసుకుంటే టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, బాగా ఎఫర్ట్స్. ఈ ఫిజికల్ టాస్క్ అయినప్పటికీ అతను సన్నంగా ఉన్న బీభత్సమైన ఎఫర్ట్స్ పెట్టి పృథ్వీ మెడబట్టుకొని లాగేస్తున్నా కూడా ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెట్టాడు. అతని బాడీకి మించి ఎఫర్ట్స్ అయితే పెట్టాడు మనకంట. ఇది పాజిటివ్ సిచ్యువేషన్. ఈ పాజిటివ్ సిచ్యువేషన్లో దట్టు కింద పడిన తర్వాత కూడా మళ్ళీ తల్ల వెళ్ళిన తర్వాత కూడా ఆడతానని వచ్చినప్పుడు వాళ్ళు నీ మంచి కోసం తీసేస్తే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మళ్ళీ సింపతి యాంగిల్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చిన యాంగిల్లో అక్కడ 5 వీక్స్ ఇది పాజిటివ్ సిచ్యువేషన్లో. కాబట్టి నాకు ఈ ప్రైజ్ మనీ టైటిల్ గెలవడం నాకు ఇంపార్టెంట్, నాకు నా భార్య నా పిల్లలు కావాలంటే ఇది ఇంపార్టెంట్ అంటాడు. ఎందుకంటే దానికి ముందు అభయత ఇస్తాడు, నీకు ఇక్కడ ఇద్దరు మనుషులు బయట ఉన్నారు నీ కోసం, వాళ్ళ కోసం నువ్వు ఇట్లా లైఫ్ రిస్క్ చేయకూడదు అన్నట్టుకంటే ఇది నా లైఫ్తో సమానం, ఆ భార్య పిల్లలు కావాలంటే నాకు ఈ టైటిల్ ఈ బిగ్ బాస్ మనీ అవసరము నాకు అనేసి గట్టిగా రీసెర్చ్ చెప్తాడు. ఇప్పుడు టైటిల్ గురించి మాట్లాడింది ఎందుకంటే ఇది వెరీ పాజిటివ్ సిచ్యువేషన్లో దాని గురించి తీసుకొచ్చింది తెలివిగా అన్న సెన్స్ అనిపించింది. వారి నాయన ఏమన్నా తెలియకలవడరా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ పదే ఈ సింపతి కార్డు, ఈ పాత గొడవలు, వాళ్ళింటో ఫ్యామిలీ మ్యాటర్స్ రెగ్యులర్గా తీసుకొని వస్తే ఒక్క సిచ్యువేషన్లో జనాలందరూ అవుట్ బరస్ట్ అయిపోతారు 100%.
చాలా నెగిటివ్ అయిపోతుంది నాగమణికంటకి. నాకు ఈ పర్టికులర్ ఆట ఆడుతున్నాడు, టాస్కులు బాగానే ఎఫర్ట్స్ పెడుతున్నాడు, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో సడన్గా తీసుకొని వచ్చి అనవసరమైన సింపతి మాటలు మాట్లాడుతున్నాడు చూసారా. కప్పు కొట్టకపోతే వాళ్ళ వైఫ్ నాకు రాదు, నా పాప రాదు అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టు. అంటే డబ్బులు తీసుకొని వచ్చి కప్పు తెస్తేనే వాళ్ళు వస్తారా ఇంటికి అన్న సెన్స్లో అన్నట్టు ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అనవసరంగా వాళ్ళని డిగ్రేడ్ చేసినట్టు. దాంతోపాటుగా కష్టాలు ఎవరికి లేవు, వాళ్ళకి ఊరికి కప్పులు ఉండవా, వాళ్ళు ఎవరు తీసుకురావట్లా. హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు లాస్ట్ టైం కీర్తికి అమ్మ నాన్న లేరు, అమ్మాయి తీసుకురాలేదు, నాకు కప్పు అవసరం, డబ్బులు అవసరం అంటే వేస్తారా జనాలు ఓట్లు. ఇదేదో నా కష్టాలు చెప్పి ఓట్లు అడుగుతున్నట్టుంది. నేనే ఎలాగో ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు, ఆ ఎఫర్ట్స్ కూడా పలుకొని అవి చేస్తున్నా ఇది చేస్తున్నా, నా కష్టాలు కూడా ఉండి నాకు కొంచెం ఎక్స్ట్రా వేయండి అన్న సెన్స్లో తెలివిగా తీసుకొని వస్తున్నాడు. భయంకరమైన మాస్టర్ మైండ్ బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాడు జనాలతో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది అతను టాస్క్లు ఆడుతూ ఎఫర్ట్స్ పెడుతూ వెళ్తుండేసరికి అది కనపడదు. అది పాజిటివ్ యాంగిలే. కానీ ఇది రిపీటెడ్గా ఇంకా మళ్ళీ జరిగితే 100% టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ మూట కట్టుకుని ఉంటాడు నాగమణికంట. స్టిల్ కొంతమందికి ఆ పాప మరి నచ్చుతున్న టాస్క్లు ఆడుతాను, కానీ రాను రాను అది ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఓకే, ఎందుకంటే టాస్క్లు ఆడుతాను కాబట్టి. కానీ వేరే యాంగిల్ కూడా కలిసి వచ్చి రావడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్కి లైవ్లో జరిగింది చెప్తానండి. టాస్క్ జరుగుతుంది, మధ్యలో వచ్చి సోనియాని లోపల తీసుకొచ్చి అక్క నాకు హగ్ కావాలక్క, హగ్ కావాలి, ఇమీడియట్ అర్జెంటుగా హగ్ కావాలంటాడు. ఇక్కడ అబ్బా ఏ కెమెరా చూసినా కెమెరాలన్నీ చూస్తున్నాయి, నాకు ఇప్పుడు హగ్ కావాలంటాడు. సోనియా నవ్వుతూ ఉండి హగ్ ఇస్తే హగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఏంటది నాకు అర్థం కావట్లేదు. ప్లస్ నైనికాకి ముద్దు పెడతాడు, సోనియాకి ముద్దు పెడతాడు, ఆ తర్వాత ప్రేరణకు హగ్గిస్తాడు, అందరికీ హగ్గులు ఇస్తూ. ఇదంతా ఏంటంటే ఒకప్పుడేమో నాకు జనాలను కలవడం లేదు, బంధాలు బాంధవ్యాలు ఏమొద్దు అంటాడు, ఇక్కడేమో వైఫ్ కావాలంటాడు, ఇంట్లో వాళ్ళు కావాలంటాడు, వాళ్ళు ఎవ్వరు వద్దు, బంధాలు బాధ్యతలు వద్దు అన్న పర్సన్ అందరికీ హగ్గులు పెడతారు. ఇవన్నీ మిక్స్ అవ్వట్లా, సింక్ అవ్వట్లా, తెలియకుండా ఏదో జరుగుతుంది. 100% అతను ఏదో పెద్ద ఓవర్ గేమే ఆడుతున్నాడు, ఖచ్చితంగా ఆడుతున్నాడు. దెర్ ఈజ్ నో డౌట్. అది అర్థమవుతుందో లేదో, ఎంతమందికి అర్థమైందో, నేను చెప్పిన పాయింట్ అర్థమైందో కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో ఒక పర్సన్ ముందుకెళ్ళడానికి ఎలాంటి ఓవర్ స్ట్రాటజీలు వాడాలో అలాంటి ఓవర్ స్ట్రాటజీలన్నీ వాడుతున్నాడు. మాస్టర్ మైండ్ ఎప్పుడు ఎలా తీసుకురావాలనేది క్లియర్గా మణికంటకు తెలుసు. బ్రెయిన్ గేమర్ అంతే, అన్నీ ఆలోచించుకొని అన్ని క్లియర్గానే చేస్తున్నాడు. ఏ చేసినా ఒక క్యాలిక్యులేటెడ్ పర్సన్. అది నేను చెప్పాలి, అతనే చెప్పాడు. 5-6 సార్లు చెప్పుంటాడు, నేను ఒక్కొక్కటి పేర్చుకుంటూ వెళ్తాను, నేను ముందుకెళ్ళడానికి ఏమైనా చేస్తాను, కార్డ్స్ నేను ఎప్పుడు ఏ కార్డు యూజ్ చేయాలి, నా కార్డు యూజ్ చేస్తానని క్లియర్గా చెప్పాడు. అదే చేస్తున్నాడు. అదైతే ప్రస్తుతానికి ఏదో నడిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో మళ్ళీ వాడితే మాత్రం ఎవ్వరు ఊరుకోరు. ఎందుకంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ టైటిల్ కావాలని చెప్పిన వాళ్ళు లేరు. నేను ఆడతాను, ఎఫర్ట్స్ పెడతాను, ఈ గేమ్ నాకు ఇంపార్టెంట్ అన్న వాళ్ళు చెప్పారు. కానీ నా కష్టాలను చెప్పుకొని, ఇప్పుడు మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ 2 సార్లు వచ్చింది, నా నాన్నకి 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, నాకు ఈ టైటిల్ కావాల్సింది అంటే మా అమ్మ క్యాన్సర్ ఉంది, మా అమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఖచ్చితంగా 50 లక్షలు నాకు కావాలని రోజు చెప్తా ఉంటే జనాలకి విరక్తి వస్తుంది. అదే జరుగుతుంది అక్కడ, ఇంక రిపీట్ చేయకూడదు. సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో జరిగింది ఇదే. నబీల్ని తీసేశారు, ఎగ్స్ ఉన్న నిఖిల్ టీంలో ఉండబట్టి ఎవరిని తీసేస్తారంటే నబీల్ని తీసేస్తారు. ఎందుకంటే నబీల్ పవర్ఫుల్ కాబట్టి. రేపు వచ్చేసరికి ప్రేరణని తీసేస్తారు, ఇంకా అది కన్ను అవుతానే ఉంటుంది. లాస్ట్కి నిఖిల్ వాళ్ళే గెలుస్తారు. నిఖిల్ దగ్గర ఎర్ర గుడ్డు ఒకటి వచ్చింది, ఆ గుడ్డుని నెగిటివ్ వాడాలా పాజిటివ్ వాడాలనేది బిగ్ బాస్ ఆ టైంలో ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. ఎందుకంటే ఫిక్స్ చేసింది కాదు కదా, ఆ టైంకి వాడతారనమాట. నేనైతే అసలు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటా, నాకు ఇక్కడేమనిపించిందో నేను చూసినట్టు ఎగ్జాంపుల్స్తో పెడుతున్నాను. నా ఎఫర్ట్స్ గుర్తిస్తే, నేను జెన్యూన్గా చెప్తున్నాను అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మీకేమనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.